ఎవ్రీవన్. సో ఈ వీడియో ఇది నా పర్సనల్ స్టోరీ. మీ అందరికి కూడా తెలియాలి కదా నేను అసలు భగవద్గీతకి ఎలా రిలేట్ అయ్యానో, అసలు నా లైఫ్లో ఏం జరిగిందో కూడా. నేను మిస్టేక్ చేసిన టైంలో నా మీద నాకే నమ్మకం పోయింది. లైక్ నా లైఫ్ ఇంకా అంతే, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అని చెప్పేసి అనుకున్నాను. సో అలాంటి టైంలో ఎవరైనా నార్మల్గా ఒక అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేస్తే ఆబ్వియస్లీ పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు, ఇంకా వద్దు పెళ్లి చేసేయాలి, పంపించేసేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి వాట్ ఎవర్ ది డెసిషన్ తీసేసుకుంటారు. కానీ నా పేరెంట్స్ నాకు పుష్ ఇచ్చి నాకు ఉన్న డ్రీమ్స్ అడిగి తెలుసుకొని నన్ను యూఎస్ పంపించుండే. సో లేటర్ ఆన్ అక్కడ ఎక్కడో ఇండియా నుండి ఒక నార్మల్ విలేజ్ నుండి వచ్చిన అమ్మాయి యూఎస్కి వచ్చి అసలు ఎలా ఉంది, లైఫ్ ఎలా ఫేస్ చేస్తుంది, సో ఇవన్నీ ఈ వీడియోలో మిస్టేక్స్ చేసి మళ్ళీ నా లైఫ్ని ఎలా రీబిల్డ్ చేశానో మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తా ఉంటాను. ఎందుకంటే భగవద్గీత నా లైఫ్కి ఎలా రిలేట్ అయ్యి నా పేరెంట్స్ నాకు లైఫ్లో ఇచ్చిన ఈ సెకండ్ ఛాన్స్ని ఖచ్చితంగా వర్తి చేయాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.